హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్స్ వస్తే నేనైతే ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ రివీల్ చేస్తా ఉన్నాను. టుడే ఆ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఏంటో చూద్దాము. ఆ స్కాల్పింగ్ స్ట్రాటజీ వచ్చి 9 AM స్కాల్పింగ్ స్ట్రాటజీ అండి. అండ్ దీని టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. దీంట్లో ఇండికేటర్స్ మనం ఓన్లీ 9 AM యూస్ చేస్తాం, ఇంకేం యూస్ చేయమన్నమాట. సపోర్టు, రెసిస్టెన్స్ అవి బేస్ చేసుకొని ప్లస్ ఈ 9 AM ఇండికేటర్ ద్వారా మనమైతే స్కాల్పింగ్ పాయింట్స్ అంటే ఇది బ్యాంక్ నిఫ్టీలో బాగా వర్క్ చేస్తుందండి. నిఫ్టీలో కూడా వర్క్ చేస్తుంది, కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మూమెంట్ ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీలోను సెన్సెక్స్లోను బాగా యూజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో 50 to 60 పాయింట్స్ ఈజీగా మనం ఈ స్కాల్పింగ్ చేసి తీయొచ్చు. దీని యాక్యురసీ వచ్చేసి 80 to 85% ఉందండి. అది మీకు నేను లైవ్లో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఒకసారి రూల్స్ చూద్దాము. సిఈ సైడ్ రూల్స్ వచ్చేసి ఈ 9 MA కింద ఒక రెడ్ ఆర్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ 2 క్యాండిల్స్ 9 EMAకి టచ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇది 9 EMA. ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది, అది 9 EMA. దీని కింద ఇక్కడ ఒక రెడ్, ఒక గ్రీన్, ఆర్ ఒక గ్రీన్, ఒక రెడ్ ఏదైనా ఉండొచ్చు. అలా ఒక 2 క్యాండిల్స్ ఉండాలి, బట్ దీనికి టచ్ అవ్వకూడదు, ఈఎంఏకి టచ్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఏకి టచ్ అవ్వని 2 రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ని నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే అప్ సైడ్ బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూడండి, ఈఎంఏకి టచ్ అవ్వని రెడ్ గ్రీన్ క్యాండిల్ని ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో ఇదే మన ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి మనం ఈజీగా 50 to 60 పాయింట్స్ తీయచ్చు. అంటే మీకు ఇండెక్స్లో 100 to 150 పాయింట్స్ ఇస్తుంది, కానీ మన ప్రీమియంలో వచ్చేసి 50 to 60 పాయింట్స్ అయితే ఈజీగా ఇస్తుంది అనమాట. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ కింద ఏదైతే ఉందో అదే మన స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాస్ పెద్దగా ఉన్నట్లయితే మీరు మరీ ఎక్కువ పాయింట్స్ ఉంటే అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ తక్కువ పాయింట్స్ ఉంటే మాత్రం మీరు ఈజీగా ఎంట్రీని అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ పిఈ సైడ్ చూద్దాం. ఈఎంఏ పైన ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ 2 క్యాండిల్స్ 9 EMAకి టచ్ అవ్వకూడదు అనమాట. లైక్ దిస్. ఇది 9 EMA. 9 EMA పైన ఒక గ్రీన్, ఒక రెడ్, ఆర్ ఒక రెడ్, ఒక గ్రీన్ ఏదైనా సరే ఈ 2 క్యాండిల్స్ ఈఎంఏకి టచ్ అవ్వకూడదు. ఈఎంఏకి టచ్ అవని 2 రెడ్ గ్రీన్ క్యాండిల్స్ని నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్. ఈ గ్రీన్, ఈ రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ ఏదైతే బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్. ఈ 2 క్యాండిల్స్ హై ఏదైతే ఉందో అదే మన స్టాప్ లాస్. అండ్ టార్గెట్ వచ్చేసి ఈజీగా 100 to 150 పాయింట్స్. మనం ఆప్షన్ ప్రీమియంలో ఐటీఎం తీసుకోవాలండి. ఐటీఎం తీసుకుంటే ఈజీగా 50 to 60 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి మనము చార్ట్స్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేద్దాము. ఒకసారి నేను చార్ట్స్ మీద తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది 28th November 9:15 క్యాండిల్ అండి. ఇది ఎప్పుడైనా సరే ఏ స్ట్రాటజీలో అయినా సరే ఫస్ట్ 9:15 క్యాండిల్ అనేది ఎప్పుడూ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ఆర్డర్స్ హ్యూజ్లో ఉంటాయి కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది 9 EMA ఇలా పైకి వెళ్తూ ఉంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఒక గ్రీన్, ఒక రెడ్ ఫామ్ అయింది. మన క్రైటీరియా ఏంటి? ఈఎంఏ పైన ఒక గ్రీన్, ఒక రెడ్, ఈఎంఏ కింద కానీ ఒక గ్రీన్, ఒక రెడ్ కావాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈఎంఏ పైన ఒక గ్రీన్, ఒక రెడ్ వచ్చింది కాబట్టి మనకి డౌన్ సైడ్ బ్రేక్ కోసం మనం చూడాలన్నమాట. డౌన్ సైడ్ ఎంట్రీ కోసం చూడాలి. ఎప్పుడైతే ఈఎంఏ పైన కనుక క్యాండిల్స్ ఉంటే డౌన్ సైడ్ చూడాలి, ఈఎంఏ కింద కనుక క్యాండిల్స్ ఉంటే అప్ సైడ్ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఎంట్రీ ఉంది, ఇది మన ఎంట్రీ పాయింట్, ఇది మన స్టాప్ లాస్. అండ్ ఈ నుంచి మనం ఏం చెప్పాము, 100 to 150 పాయింట్స్ మనకి. ఇది ఇండెక్స్ చార్ట్లో 100 to 150 పాయింట్స్ ఉంటుంది. మనకు ఆప్షన్ ప్రీమియంలో వచ్చేసి 50 to 60 పాయింట్స్ వస్తుంది అనమాట. సో మనము ఇండెక్స్ చార్ట్లో చూసుకుంటే 100 to 150 పాయింట్స్ వచ్చాలి. ఎందుకంటే ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి మనం ఎక్కువసేపు అయితే ఉండము ఈ ట్రేడ్లో. జస్ట్ 50 to 60 పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేస్తాం అనమాట.
నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈఎంఏ కింద ఫామ్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి? అప్ సైడ్ ఎంట్రీ కోసం చూడాలి. కానీ ఇక్కడ అప్ సైడ్ ఏమైనా బ్రేక్ చేసిందా? నెక్స్ట్ క్యాండిల్ చేయలేదు. సో మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ ఒక రెడ్ ఒక గ్రీన్ వచ్చింది, కానీ దీన్ని అప్ సైడ్ బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలేదు. సో మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక రెడ్ ఒక గ్రీన్ క్యాండిల్, ఈ రెండు క్యాండిల్స్ అప్ సైడ్ ఏదైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైనా సరే ఈఎంఏ కింద గనక ఉంటే అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఈఎంఏ పైన కనుక క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈఎంఏ కింద ఈ 2 క్యాండిల్స్ వచ్చాయి. సో ఇది అప్ సైడ్ ఏదైతే బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ. ఇక్కడ వచ్చేసి మన స్టాప్ లాస్ ఉంటుంది. స్టాప్ లాస్ మ్యాక్సిమం 30 to 40 పాయింట్స్ ఉంటుంది అంతే అండి. ఒకవేళ ఎక్కువ ఉంది అని అనుకుంటే మీరు ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయొచ్చు. మనకి ఇక్కడ 160 పాయింట్స్ ఇచ్చింది. డేలో ఓన్లీ 2 ఎంట్రీసే ప్లాన్ చేయాలండి. ఈ స్ట్రాటజీతో ఓన్లీ 2 ఎంట్రీసే. ఇక్కడ ఒక ఎంట్రీ అయిపోయింది, ఇక్కడ ఒక ఎంట్రీ అయిపోయింది. సో మిగతాది మనము అవాయిడ్ చేస్తాం. ఒకవేళ ఆపర్చునిటీ ఉన్నా కానీ మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ 2 ట్రేడ్స్ ఎనఫ్ ఈ స్ట్రాటజీకి. ఇక్కడ కూడా వచ్చింది కానీ మనమైతే ఎంట్రీ తీసుకోము. నెక్స్ట్ వచ్చేసి 29th నవంబర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ మనము అవాయిడ్ చేస్తాము. అండ్ మార్కెట్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ ఒక రెడ్ క్యాండిల్ ఉంది, 9 EMA పైన ఉంది. సో మనము డౌన్ సైడ్ ఎంట్రీని అయితే ప్లాన్ చేస్తాము. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయగానే మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాసు. మన టార్గెట్ వచ్చేసి 100 to 150 పాయింట్స్. ఇది ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఇచ్చింది. అండ్ ఇలాంటి మూవ్స్ని మీరు ఎప్పుడు క్యాప్చర్ చేసుకుంటారంటే మీకు ఓన్గా సపోర్టు రెసిస్టెన్స్ సప్లై డిమాండ్ జోన్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీరు హోల్డ్ చేయొచ్చు. కానీ ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనం ఇది జస్ట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి కొన్ని పాయింట్స్ తీసుకుని బయటికి వస్తాము. నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఇంకా ఈఎంఐ టచ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ రెడ్ గ్రీన్ వచ్చింది కానీ అప్ సైడ్ బ్రేక్ చేయలేదు. ఎందుకంటే ఈఎంఐ కింద మనం ఇప్పుడు చూడాలంటే అప్ సైడ్కే చూడాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈఎంఐ కింద ఒక రెడ్ ఒక గ్రీన్ వచ్చింది, దీన్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తుంది. సో ఇది మన ఎంట్రీ పాయింట్, ఇది మన స్టాప్ లాస్ అన్నమాట. సో ఈ రెండు క్యాండిల్స్ ఏవైతే హై బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ. ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. అండ్ మనకి కావాల్సింది 150 పాయింట్స్. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా 280 పాయింట్స్ ఇచ్చింది. కాకపోతే మనకి ఎంత కావాలో అంత తీసుకొని బయటకు వస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. మరి దీని హై ఇక్కడ బ్రేక్ చేసింది, కానీ మనం ఎంట్రీ తీసుకుంటామంటే తీసుకోము. ఎందుకంటే ఎప్పుడైనా సరే క్యాండిల్ సైజ్ అనేది చిన్న చిన్నవిగా ఉండాలి. లైక్ ఇట్లా ఈ బార్స్ అనేవి చిన్న చిన్నగా ఉండాలి. సో ఎప్పుడైనా సరే బార్స్ పెద్దగా ఉన్నప్పుడు మనమైతే ట్రేడ్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే బార్స్ కొంచెం చిన్నవిగా ఉంటే మన ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నా కానీ కొంచెం స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. బట్ బార్స్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు మనం స్టాప్ లాస్ ఎలా పెడతాము? పెట్టలేము. ఒకవేళ పెట్టినా కానీ హై రిస్క్ అవుతుంది అనమాట. సో మనం ఈ ట్రేడ్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, డైలీ ఓన్లీ 2 ట్రేడ్స్ అండి. 2 ట్రేడ్స్కి మించి మనమైతే ఎక్కువ చేయకూడదు. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కానీ ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే అప్పుడు చూడొచ్చు, కానీ మామూలుగా అంటే 2 ట్రేడ్స్ కంటే ఎక్కువ మనము చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 9:15 క్యాండిల్ ఎప్పుడు అవాయిడ్ చేయాలి. అండ్ ఇక్కడ పెద్ద బార్ వచ్చింది కాబట్టి మనం దీన్ని కూడా అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈఎంఐ కింద ఒక రెడ్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. వీటి హైని ఇక్కడ బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడైతే ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఎక్కువ పాయింట్సే ఇచ్చింది. బట్ మనకి ఎంత కావాలి? 150 పాయింట్స్, 100 to 150 పాయింట్స్ ఎనఫ్. మన స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్స్లో. నెక్స్ట్ డే వచ్చేసి 9:15 క్యాండిల్ అవాయిడ్ చేయాలి. మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఇక్కడ కూడా ఒక రెడ్ ఒక గ్రీన్ వచ్చింది.
సో ఇక్కడ హై బ్రేక్ చేస్తే తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, బట్ అది రిస్కీ ట్రేడ్. మన క్రైటీరియా ఏంటి, ఎప్పుడైనా సరే ఈఎంఏ పైన కనుక రెడ్ గ్రీన్ ఉంటే డౌన్ సైడ్కి చూడాలి, ఈఎంఏ కింద కనుక క్యాండిల్స్ ఉంటే అప్ సైడ్కి చూడాలి. అది మన క్రైటీరియా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీనిలో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇదైతే 120 పాయింట్స్ ఇచ్చిందనమాట. 120 పాయింట్స్ అంటే మనకు ప్రీమియంలో ఈజీగా 60 పాయింట్స్ వస్తుంది, 60 to 70 పాయింట్స్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దొరికింది మనకు ఒక ఎంట్రీ. కాకపోతే మనం మార్కెట్ క్లోజింగ్ అవర్స్లో ఎంట్రీ అనేది కొంచెం రిస్కీ ఉంటుందండి. మ్యాక్సిమం ఇది ఫస్ట్ అవర్స్లో అయితే మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకైతే వచ్చింది స్ట్రాటజీ. ఈఎంఏ పైన ఒక గ్రీన్ ఒక రెడ్ క్యాండిల్ ఉంది. అండ్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఈ క్యాండిల్స్ 2 క్యాండిల్స్ లోని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది మన ఎంట్రీ. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి 80 పాయింట్స్ వచ్చింది. సో మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ అవర్స్లో మాత్రమే ఇది మంచిగా వర్క్ అవుతుందండి. సో మ్యాక్సిమం అలాంటి టైంలోనే ట్రై చేయండి. నెక్స్ట్ డే చూద్దాం. December 4th 9:15 క్యాండిల్. ఇది 9:15 క్యాండిల్ని ఎప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట, అంటే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ ఒక రెడ్ క్యాండిల్ ఉంది, ఈఎంఐని టచ్ అవ్వలేదు. ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది మన ఎంట్రీ. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చాలా ఎక్కువ పాయింట్స్ ఇచ్చిందనమాట, బట్ మనకి ఎంత కావాలో అంత తీసుకుని బయటకు వచ్చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే 9:15 క్యాండిల్ అవాయిడ్ చేస్తాము. ఇక్కడ అన్ని ఈఎంఐస్ని టచ్ చేస్తూ వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే ఒక గ్రీన్ ఒక రెడ్ ఉంది, బట్ ఇక్కడ ఎంట్రీ ఇస్తామా అంటే ఇవ్వము. ఎందుకంటే బార్ సైజ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం చిన్నగా ఉండాలి. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం అవాయిడ్ చేస్తాం. మ్యాక్సిమం పక్కనే ఉండేటట్లు చూసుకోండి, లైక్ దిస్. ఇక్కడ సో ఇక్కడ ట్రేడ్ అయితే అవాయిడ్ చేస్తాము. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఒక రెడ్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందనమాట. ఈ క్యాండిల్స్లో ఏదైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మళ్ళీ నాకు చెప్పండి, ఎందుకంటే నేను మళ్ళీ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఈ 2 క్యాండిల్స్ ఏవైతే ఉందో దీనిలో బ్రేక్ చేయాలన్నమాట. లో బ్రేక్ చేసే వరకు మనము ఎంట్రీ తీసుకోము. ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో మనము ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్స్ ఏవి ఉన్నాయో క్యాండిల్స్ హై ఏది ఉందో అంతవరకు మాత్రమే తీసుకుంటాం. ఈ క్యాండిల్ పెట్టుకోము, ఎస్ఎల్ గుర్తు పెట్టుకోము. ఈ 2 క్యాండిల్స్ ఏదైతే హై ఉందో అది మాత్రమే ఎస్ఎల్ పెట్టుకుంటాము. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈజీలీ 150 పాయింట్స్ ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఈఎంఐస్ని టచ్ చేస్తూ వచ్చాయండి. నెక్స్ట్ డే 9th December 9th అన్నమాట. చూసారు కదా, మనకి కాన్సిక్యూటివ్గా ప్రాఫిట్స్ ఇస్తుంది స్ట్రాటజీ. మనకి 2 SLs హిట్ అయ్యాయి అన్నమాట. ఇన్ని ట్రేడ్స్లో మనకి 2 SLs హిట్ అయ్యాయి. సో ఇది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ అండి. మీకు ఇట్లాంటి స్ట్రాటజీస్ అయితే బయట అయితే పెయిడ్ ఛానల్స్ మాత్రమే ఇస్తాయి అన్నమాట, కానీ మనము ఫ్రీగా ఇస్తున్నాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీస్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్, ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీస్ ఇంకా మనము పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీ కాల్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట మంచి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 9th December 9:15 క్యాండిల్ ఎంట్రీ తీసుకోము. నెక్స్ట్ చూస్తే అన్ని ఈఎంఐస్ని టచ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇది
ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. సో వీటి హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్. అప్ సైడ్ బ్రేక్ చేస్తుందో అది మన ఎంట్రీ పాయింట్. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్స్ లో అన్నమాట. సో మనకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఇచ్చింది. బట్ మనం ఏం చేస్తాము, మనం స్కాల్పింగ్లో ఎన్ని పాయింట్స్ తీసుకోవాలో అన్ని పాయింట్స్ తీసుకునే బయటకు వస్తాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, దీని లో బ్రేక్ చేస్తే మనం ఎంట్రీ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మనకైతే ఒక మంచి ఆపర్చునిటీ అయితే దొరికింది. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి, మన టార్గెట్ వచ్చేసి 150 పాయింట్స్. ఈజీగా అయితే ఇచ్చేసింది అనమాట. 200 ఇంకా ఎక్కువనే ఇచ్చింది. బట్ మనము 150, 100 to 150 ఎనఫ్. మనకి మ్యాక్సిమం 150 పాయింట్స్ అయితే ఇస్తుంది, మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనము ఎన్ని ఎంట్రీస్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఎంట్రీస్లో 2 మాత్రమే ఎస్ఎల్ హిట్ అయ్యన్నమాట. సో ఇంత మంచి పవర్ఫుల్ స్ట్రాటజీని మీరు తప్పకుండా బ్యాక్ టెస్ట్ చేసి ఫస్ట్ డెమో ట్రేడ్ చేసి వాటి రిజల్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ స్ట్రాటజీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.